నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా మిలాదున్నబీ పండుగ వేడుకలు. జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ పాల్గొన్న మేయర్, డిప్యూటీ మేయర్, ముస్లిం సోదరులు. పేదలకు వైద్య సదుపాయాలు కల్పించడంలో వైఫల్యం చెందిన రాష్ట్ర ప్రభుత్వం. మంచిర్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరవెల్లి. మంచిర్యాల పట్టణంలో జన్మభూమి నగర్ రామ్ చెరువు కట్టపై వృక్షాబంధన్ కార్యక్రమం. ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో చెట్లకు రాఖీలు కట్టి ప్రతిజ్ఞ చేసిన స్థానికులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముస్లింల పర్వదిన పండుగైన మిలాదున్నబీ ఉత్సవాలను కులమతాలకు అతీతంగా ముస్లిం సోదరులందరూ కలిసి వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలో ముస్లిం మత పెద్దలతో కలిసి పట్టణ ప్రజలు జాఫర్ నగర్ నుండి బెల్లంపల్లి చౌరస్తా, ఐబీ చౌరస్తా, శ్రీనివాస టాకీస్, ముఖరాం చౌరస్తా నుండి తిరిగి జాఫర్ నగర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్, కార్పొరేటర్లు ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంగా త్రాగునీరు, పండ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, మిలాద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అఫాన్ మాట్లాడుతూ ముస్లింల పర్వదినం మిలాదున్నబీ వేడుకలను కులమతాలకు అతీతంగా అందరం కలిసి జరుపుకుంటున్నట్లు తెలిపారు. మిలాదున్నబీ వేడుకలను నిర్వహించుకుంటున్నామని, ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వారికి, ర్యాలీకి సహకరించిన మేయర్, కార్పొరేటర్లు, స్థానిక పెద్దలకు, ప్రజలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మిలాద్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ కలీం ఖాన్, సయ్యద్ జుబైర్, మొహమ్మద్ షకీర్, అహ్మద్, సయ్యద్, హబీబ్, జావీద్ ఖాన్, మహమ్మద్ సమీర్, మహమ్మద్ అఖిల్, ఖాదర్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా ముస్లిం సోదరులందరూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ర్యాలీలో భాగంగా
ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖమ్మ గారి ఆదేశానుసారం వాళ్ళందరికీ కూడా మంచినీరు అదేవిధంగా పంట పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ర్యాలీ సందేశం ఏంటంటే పేదవారిని ఆదుకోవడం, అదేవిధంగా ప్రేమ, శాంతి, సహనం ఇవన్నిటితో కలుపుకొని పేదవారిని ఆదుకునే దిశగా మరి ప్రయాణం జరుగుతుంది. కాబట్టి దీనికి అందరూ కూడా మద్దతు తెలిపి మరి కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. आज शहर मंचिरियाल में जुलूस मोहम्मदी सल्लल्लाहु अलैहि वसल्लम बड़े जोर से मरकजी मिलाद कुर्सी के जानिब से निकाला जा रहा है। इस जुलूस मोहम्मदी में हमारे मंचिरियाल के मेयर साहब, डिप्टी मेयर साहब, कॉर्पोरेशन मेंबर और कारपोरेटर और साबिका कारपोरेटर और एमएम पार्टी के सदस्य शाकिर अहमद साहब और साबिका कारपोरेटर नियाज साहब, हबीब साहब सभी लोग शिरकत करें। इन सभी का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। और हमारे नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम की ज़िंदगी अमन का पैगाम है, उस अमन को हम इंशाल्लाह क़यामत तक बरकरार करेंगे। आज वर्ल्ड पीस डे मनाया जाता है पूरे दुनिया में, तो लिहाजा मंचिराल में भी अमन रखने के लिए और तेलंगाना की जो गंगा जमुना तहजीब है उसको बरकरार रखेंगे। अस्सलाम वालेकुम। సోదర సోదరులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు. ఈరోజు భక్త మహమ్మద్ గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం మహమ్మద్ ప్రవక్త బోధించినట్టు మతాలు వేరైన మనుషులతో ఒకటే, మనిషిని మనిషి గౌరవించాలి, అదేవిధంగా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలి, పేదవారికి అండగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, సోదరభావంతో ఉండాలని చెప్పి మహమ్మద్ ప్రవక్త గారు బోధించడం జరిగింది. వారి బోధనకు అనుగుణంగా ఇలా ముస్లిం సోదరులు శాంతియుతంగా ఇలా మంచిర్యాల నగరంలో ఈరోజు ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ ర్యాలీలో గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు వారికి మంచినీరు మరియు పళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా మంచిర్యాల పట్టణ ప్రజలకు, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు ఎల్లవాళ్ళు అందుబాటులో ఇలాంటి సేవా కార్యక్రమాలు గతంలో కానీ ఇప్పుడు కానీ ఇక ముందు కానీ చేస్తూనే ఉంటారని చెప్పి ఈ యొక్క మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో పేద ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించి శిథిలావస్థలో స్థితిలో ఉన్న వివిధ వార్డులను పరిశీలించి ఆసుపత్రిలో అందిస్తున్న సదుపాయాలను పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ వెరవెల్లి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి భవనం ఎప్పుడు ఏ వైపున కూలి ప్రమాదం జరుగుతుందో అనే భయంతో వైద్యులు, సిబ్బంది మరియు రోగులు ఉన్నారని తెలిపారు. ఆసుపత్రికి మరమ్మతులు చేసి మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కనీస మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. డయాలసిస్ వార్డులో మరీ దారుణంగా స్లాబుకు మెష్ కట్టి వైద్యం కల్పించే దృశ్యాలు దారుణంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కాలేజీ రోడ్లో నిర్మాణం పూర్తి చేస్తున్న భవనంలోకి ఆసుపత్రిని త్వరగా మార్చి అన్ని రకాల వైద్య సదుపాయాలు మరియు మౌలిక వసతులు ప్రజలకు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అమీర్ శెట్టి రాజ్ కుమార్, రంగా శ్రీశైలం, కుర్రే చక్రవర్తి, వంగపల్లి వెంకటేశ్వరరావు, బొట్ల సత్యం, డేగా బాపు, పచ్చ స్వప్న, ఆడే ప్రేమ్ సింగ్, నాంపల్లి శ్రీనివాస్, పల్లి రాకేష్, పూదరి రామచందర్, బింగి ప్రవీణ్, తోటి సరస్వతి, వెంకటేష్, చిరంజీవి, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మంచిర్యాల్ జిల్లా నాయకులం అందరం కలిసి మంచిర్యాల్ ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే మంచిర్యాల్ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరికీ కూడా ఇదే పెద్ద దవాఖానా, ఈ దవాఖానా పర్యటించడం జరిగింది. ఈ దవాఖానలో ఉన్న ఎవరైతే పేషెంట్స్ వాళ్ళ యొక్క సమస్యలు, ఇబ్బందులు తెలుసుకోవడానికి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ హాస్పిటల్ అనేది డిప్లీటెడ్ కండిషన్లో ఉన్నది, అంటే ఎప్పుడైనా కూలొచ్చేది. మొత్తం ఎక్కడ చూసినా కూడా
మొత్తం అన్ని క్రాక్సే ఉన్నాయి, సీలింగ్ అంతా కూడా ఉరుస్తుంది. వర్షం పడ్డప్పుడు వరద నీరు ప్రవహిస్తున్నది హాస్పిటల్కి వెళ్ళి. ఈ హాస్పిటల్లో ఇవాళ ఇక్కడ పేషెంట్స్ ఉండడం చాలా రిస్క్. అంటే అది ఎప్పుడైనా కూలొచ్చు. మనం డయాలసిస్ సెంటర్లో పోయి చూస్తే పైన నుంచి బిచ్చలు ఇట్లా రాలుతున్నాయని చెప్పి ఒక మెష్ పెట్టి దాన్ని ఆపుతారు, పైన నుంచి పడేదాన్ని ఒక పెద్ద మెష్ కట్టారు. ఇట్లా హాస్పిటల్ సగం హాస్పిటల్ పరిస్థితి అట్లనే ఉన్నది. 2 బిల్డింగ్స్, కొత్త కట్టిన బిల్డింగ్ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. రెండోది, ఇక్కడ 3 సంవత్సరాల నుంచి ఒక కంటి ఆపరేషన్ కూడా చేయలేదు. 6,800 మంది లాస్ట్ ఇయర్ కంటి సర్జరీలు చేయించుకుంటే మన మంచిర్యాల ప్రాంతంలో, అందులో 5,600 మందిని ప్రైవేట్ హాస్పిటల్స్కి పంపారు. 1,200 మంది స్వచ్ఛంద సంస్థల ద్వారా కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. డెంటిస్ట్ లేడు, ఎక్స్రే మెషిన్ పనిచేస్తే లేదు, ప్రతి దానికి కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి రెఫర్ చేసే పరిస్థితి ఉన్నది. ఇలా మంచిర్యాల్ ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా, ముఖ్యంగా పేద ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్కే వస్తారు. కానీ ఇక్కడ ఎక్విప్మెంట్ లేదు, కనీస మౌలిక వసతులు లేవు, సరిపోయేంతమంది డాక్టర్లు లేరు, సర్జరీస్ చేస్తలేరు, సరిపోయే సపోర్ట్ స్టాఫ్ లేదు. మరి మంచిర్యాల కొత్త హాస్పిటల్ కట్టినరు, మరి ఆ హాస్పిటల్ కట్టిరు, ఆ హాస్పిటల్ ఇప్పటివరకు శంకుస్థాపన చేస్తలేరు. పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాల్సింది మంచి విద్య, మెరుగైన వైద్యం. ఇక విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి, ఆయన ఏమి ఇస్తాడో అందరికీ తెలుసు. ఆడ ఫీజు రియంబర్స్మెంట్ లేవు, ఇవాళ ప్రాథమిక పాఠశాలకు పోతే కనీస మౌలిక వసతులు లేవు. వైద్యానికి వస్తే పేరుకి అన్నీ కడతారు, కేవలం కమిషన్ల కొరకు, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల కొరకు కడతారు. కానీ ఉన్న వసతులు కరెక్ట్ ఉన్నాయా? మరి అక్కడ పరిస్థితి ఏంటిది? అక్కడ సరిపోయేంత స్టాఫ్ ఉన్నారా? డాక్టర్స్ ఉన్నారా? సర్జన్స్ ఉన్నారా? దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఉందా? ఇంతకుముందే కంటి డాక్టర్ని అడిగితే చెప్తుంది, పైన ల్యాబ్ ఉన్నది కానీ ల్యాబ్లో కల్చర్ తీసి టెస్ట్కి పంపితే ఫెయిల్ అవుతుంది, అందుకనే గత 3 సంవత్సరాల నుంచి కంటి ఆపరేషన్ చేయలేకపోతున్నామని చెప్తుంది. ఇది మంచిర్యాల్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి. ఇలా మేము అన్నీ కలిసి విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి అంటే ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని వసతులు ప్రొవైడ్ చేయాలి, సరిపోయేంత స్టాఫ్ను ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఏదైతే కొత్తగా కట్టిన హాస్పిటల్ ఇద్దరు పోటీపడి నేను ఆ హాస్పిటల్ కట్టినా, నేను ఈ హాస్పిటల్ కట్టినా అని దాన్ని ఆలస్యం చేయకుండా దాన్ని వెంటనే శంకుస్థాపన చేసి మంచిర్యాల ప్రజలకు అందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్. తెలంగాణలో పోనీ పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటళ్లకు, ప్రైవేట్ దవాఖానలకు పోయి చూయించుకుందామంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆయుష్మాన్ భారత్ అనే పథకం పెట్టిందో ఆ పథకం దేశం అంతటా కూడా అమలైంది. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు అమలు చేయలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా దాన్ని అమలు సరిగ్గా చేయలేదు. ఆయుష్మాన్ భారత్ ఉంటే పేద ప్రజలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి పోయి చికిత్స పొందొచ్చు. సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు వాళ్లకు కవర్ అవుతుంది. కనుక ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం వలన కూడా ఇవాళ పేద ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటారు. ఆయుష్మాన్ భారత్ని కూడా పూర్తిగా అమలు చేసి ఆసుపత్రుల యాజమాన్యానికి ఒక భరోసా ఇవ్వాలి. ఎందుకంటే గతంలో ఆరోగ్యశ్రీ పైసలు రాలేదు వాళ్ళకు, అందుకని వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి ఆయుష్మాన్ ద్వారా పేద ప్రజలకు కూడా మెరుగైన వైద్యం ప్రైవేట్ హాస్పిటల్లో అందించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్ రామ్ చెరువు కట్టపై రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో వృక్షబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించి చెట్లకు రాఖీలు కట్టి ఆలింగనం చేసుకుంటూ చెట్లపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని తెలియజేసే విధంగా వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడాలని సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి మిత్ర సభ్యులతో పాటు అటవీ శాఖ అధికారులు పాల్గొని చెట్లకు రాఖీలు కట్టి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రకృతి మిత్ర మరియు అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ చెట్లు మనకు ఆక్సిజన్తో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. చెట్లను సోదరులుగా భావించి రాఖీలు కట్టడం ద్వారా వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని అన్నారు. మొక్కలు నాటడంలో పాటు వాటిని సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నిర్వాహకులు పేర్కొన్నారు.
అనంతరం స్థానికులు, ప్రకృతి మిత్ర సభ్యులు, అధికారులు మొక్కలకు రక్షణ కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి మిత్ర నిర్వాహకులు గుండేటి యోగేశ్వర్, అటవీ శాఖ అధికారి రత్నాకర్, అధికారులు, స్థానికులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకృతి మిత్ర తెలంగాణ ఆధ్వర్యంలో మంచిర్యాల నగరంలోని జనూమ్ నగర్లో ఉన్నటువంటి రాముని చెరువు ప్రాచీనమైనటువంటి చెరువు కట్టపై చెట్లకు రాఖీలు కట్టి చెట్లను గౌరవిద్దాం, చెట్లను మన యొక్క ఆత్మీయ నేస్తాలుగా, మన అమ్మనాలుగా పూజిద్దాం అనేటువంటి ఒక మంచి మెసేజ్ని సమాజానికి ఇవ్వాలనే ఒక ఉద్దేశం మీద మేము గత వారం రోజులుగా ప్రకృతి మిత్ర పదార్థాలైనటువంటి ఆకులు, అలాగే డ్రై ఫ్రూట్స్, అలాగే అట్టలు, కాగితము, దూది, అలాగే ధాన్యపు గింజలతోటి మా టీం మెంబర్స్ అందరం రాఖీలు తయారు చేసుకొని ఇవాళ చెట్లకు హ్యాపీగా రాఖీలు కట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి రోజు గురించి మేము అనేక రోజులుగా వెయిట్ చేస్తున్నాం. సో ఒక చెట్టును నరికే ముందు మనం ఆలోచించాలి. మన ఇంట్లో ఉన్న చెట్టు మనం నరకడానికి ఎన్నిసార్లు ఆలోచిస్తాం, మరి రోడ్డు మీద ఉండే చెట్లు నిర్దాక్షిణంగా, అంటే గవర్నమెంట్ అనేటువంటిది మన గురించి, మన డెవలప్మెంట్ గురించి, కానీ ఒక కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల, అంటే అధికారులు రకరకాల డిపార్ట్మెంట్స్ మధ్యలో కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఒక చెట్టు నరకవలసిన ప్రదేశంలో అనేక చెట్లు నరుకుతున్నారు. ఇప్పుడు మన ఉదాహరణకు మనం మంచిర్యాల ఐవీ ప్రదేశంలో తీసుకున్నట్టయితే గతంలో ఒక కార్యక్రమం గవర్నమెంట్ చేపట్టినప్పుడు మేము ప్రకృతి మిత్రులుగా దాన్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేశాం. ఇక్కడ మనం కిచెన్ షెడ్ గురించి చెట్లు నరకాల్సిన అవసరం లేదు, పార్కింగ్ కాడ చెట్లు నరకాల్సిన అవసరం లేదు. ఇలా వివిధ సందర్భాల్లో అనవసరంగా చెట్లు నరకద్దు. ముఖ్యంగా హైవేస్ కాడ చెట్లను మనం డివైడర్గా తీసుకొని కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఆ ప్రదేశం ఇంకుడు గుంతలు పెట్టచ్చు. ఒక చెట్టు బ్రతికినట్టయితే భావి తరాలకు ఆహారము, ఆరోగ్యము, ఔషధం లభిస్తుంది. మరి ఈరోజు సమాజంలో పిల్లల్లో మనం ఇచ్చేటువంటి రియల్ ఎస్టేట్ ఏంటంటే నేచర్. భారత రాజ్యాంగము ప్రకారం, పర్యావరణ చట్టం ప్రకారము, వాల్టా చట్టం ప్రకారము, ఫారెస్ట్ యాక్ట్ ప్రకారము తప్పనిసరిగా మనం అందరము భారత పౌరులుగా, తెలంగాణ పౌరులుగా మనమందరం ప్రకృతి మిత్రులుగా మారాలి. ఎవరము ఎక్కడ మొక్కలు నాటిన పుట్టినరోజు కానీ, శుభదినం కానీ, తాత చనిపోయిన రోజు కానీ, ఉద్యోగం వచ్చిన రోజు కానీ, అమ్మ గుర్తుగా కానీ, నాన్న గుర్తుగా, అమ్మ పేరు నొక్క చెట్టు, నాన్న పేరు నొక్క చెట్టు, గురువు పేరు నొక్క చెట్టు, తెలంగాణ మురిసేట్టు, దేశం గర్వించేట్టు, మొక్కలెన్నో నాటుదాం, మొక్కలెన్నో నాటుదాం, ఒక్కొక్కరు ఒక్క మొక్క నాటాలి ఎంచక్క అనేటువంటి సందేశాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళినట్టయితే ఇవాళ చెట్టు నీడ కావాలి, ఇవాళ చెట్టు ఔషధం కావాలి, చెట్టు ఫలం కావాలి, కానీ చెట్టు మాత్రం నాటడానికి చేతులు రావటం లేదు. ప్రజలు మనకు ఆలోచించండి. ఎక్కడ అవకాశం ఉంటక్క, ఇంట్లో స్థలం లేకపోతే పార్టింగ్లు చేయండి, లేదనుకుంటే పబ్లిక్ ప్లేస్లో, లైబ్రరీలో, పోలీస్ స్టేషన్లో, గ్రౌండ్స్లో కూడా బ్లాక్ ప్లాంటేషన్, అవకాశం ఉన్న ప్రతి చోట మనం చెట్లను రక్షించాలి. అంతేకాకుండా ఈ కొత్త వనమహోత్సవం చేసే సందర్భంగా మా పర్సనల్ ప్రకృతి మిత్రుల యొక్క మెసేజ్ ఏంటంటే, వనమహోత్సవాలు, హరితహారాలు కావాలి, కానీ పురాతనమైనటువంటి ఇవాళ రాముని చెరువు మీద ఉన్నటువంటి 50, 60, 70, 80, 90 సంవత్సరాల మహావృక్షాలు కనుమరుగైపోతున్నాయి. కొన్ని వాటిని కనుమరుగకుండా కాపాడాలి. మంచిర్యాల నగరంలో అనేక చెట్లు నరికేసేటువంటి పరిస్థితి రాకుండా అధికారులు సమన్వయంతో పనిచేసేసి, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ సమన్వయంతో ముందుకెళ్ళినట్టయితే మన మంచిర్యాల అనేక చెట్లను రక్షించవచ్చు అనే విషయాన్ని ఈ సందేశం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అనండాలి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంగుట్టలో వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో శ్రావణ శుద్ధ త్రయోదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ స్వామివారి సన్నిధిలో మొత్తం 78 వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఆలయానికి విచ్చేసిన భక్తులకు దేవస్థానం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
శ్రావణ మాసం సందర్భంగా స్వామివారిని దర్శించుకొని వ్రతాలు నిర్వహించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మందమరి మండలంలోని గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వానంగా మారాయి. పాలచెట్టు నుండి సారంగపల్లి, ఆదిల్పేట, పొన్నారం, వెంకటాపూర్ తదితర గ్రామాలకు నిత్యం గ్రామస్తులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో రోడ్లు గుంతలమయంగా మారి కంకర తేలి ప్రమాదకరంగా మారాయి. సారంగపల్లి వద్ద రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడి వెళ్లాలంటే భయంగా మారింది. అదేవిధంగా పునారంలో రోడ్డు మీద గుంతలు ఏర్పడి వాహనాలు అదుపు తప్పుతున్నాయి. రసూల్ వెళ్లే దారి మొత్తం కంకరమయంగా మారి గ్రామస్తులకు ప్రయాణం నరకప్రాయంగా మారింది. అధికారులు, నాయకులు ఇప్పటికైనా స్పందించి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వంజర్ వెంకటేష్. ఈరోజు మందమరి మండలంలో జరిగేటువంటి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మందమరి మండలంలోని సమస్యలపై ఈరోజు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో 2 ప్రధానమైనటువంటి సమస్యలు. ఒకటి, మందమరి నుండి సారంగపల్లికి వచ్చేటువంటి మూలమలుపు దగ్గర ఒక గుంత ఏర్పడి ప్రమాదకరంగా మరి ఆ గుంతలో పడి వాహనదారులు చనిపోవడానికి ఆస్కారం ఉన్నటువంటి ఆ గుంతలను పూడ్చాలని చెప్పి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరొక సమస్య, ఆదిల్పేట గ్రామం దగ్గర రోడ్డు ప్రారంభమై పొన్నారం, వెంకటాపూర్, కాన్పూర్ వయా రసూల్పల్లె, జైపూర్ వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారికి సంబంధించినటువంటి సమస్యపై కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క గుంత దగ్గర మనం ఉన్నాము. ఇది గతంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి మరియు గౌరవనీయులు మంచిర్యాల జిల్లా మన చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, మన తెలంగాణ రాష్ట్ర శాఖ మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి కూడా ఈ రోడ్డు నూతనంగా నిర్మించాలని చెప్పి వారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా దానిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇది ఎంత ప్రమాదకరంగా గుంత మారిందో చూడండి. ఇది వర్షం కొడుతుందని చెప్పి ఇప్పుడు బురద తీసి పక్కకు వేయడం జరిగింది. కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఈ గుంతలో చాలామంది పడి వాహనదారులు ప్రమాదాలకు గురైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ రోడ్డుపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి వారికి కూడా మనం ఈ సందర్భంగా ప్రజల పక్షాన కోరడం జరుగుతుంది. మరియు అందులో భాగంగానే ఇక్కడ మనం చూస్తున్నాము. మరియు మన ఆదిల్పేట గ్రామం దగ్గర ప్రారంభమై ఎగ్జాక్ట్లీ ఆ మూలమలుపు తిరిగి 50 మీటర్ల దూరంలో ఈ యొక్క పిచ్చి మొక్కలు, గడ్డి, గరక మరియు మట్టి, బురద నీరు రోడ్డుపై చేరి రోడ్డు ఇరుకుగా మారి ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఢీకొనే విధంగా ఇక్కడ ప్రమాదం జరిగేటువంటి ఆస్కారం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఈ సమస్యపై కూడా వెంటనే అధికారులు స్పందించాలి. ఈరోజు ఉదయమే మరి ఇక్కడ పొన్నారాన్ గ్రామంకి వెళ్ళేటువంటి విద్యార్థుల ఆ యొక్క తండ్రి వాహనంపై వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా మిలాదున్నబీ పండుగ వేడుకలు. జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ పాల్గొన్న మేయర్, డిప్యూటీ మేయర్, ముస్లిం సోదరులు. పేదలకు వైద్య సదుపాయాలు కల్పించడంలో వైఫల్యం చెందిన రాష్ట్ర ప్రభుత్వం. మంచిర్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరవెల్లి. మంచిర్యాల పట్టణంలో జన్మభూమి నగర్ రామ్ చెరువు కట్టపై వృక్షాబంధన్ కార్యక్రమం. ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో చెట్లకు రాఖీలు కట్టి ప్రతిజ్ఞ చేసిన స్థానికులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.